ట్రైలర్‌ని చాలా జాగ్రత్తగా 1, 10 సార్లు చూస్తే అసలు ఏమై ఉంటుంది అని ఆలోచించి డీకోడ్ చేసిన అంశం ఇది. కల్పితమే అయ్యుండొచ్చు. వాస్తవానికి చాలా దూరంగా ఉండొచ్చు. జస్ట్ 1, 2% కరెక్ట్ అయినా గానీ నేను సక్సెస్ అయినట్టే. సో, విషయం ఏంటంటే ట్రైలర్‌లో మనకి ఒక ఆర్డర్‌లో చూపించలేదు. జిగ్‌జాగ్‌గా చూపిచ్చారు. ముందుది వెనక్కి, వెనక్కి ముందుకి, మధ్యలోది ఇంకెక్కడనో ఇలా పెట్టుకుంటూ వచ్చారు. ఏం జరిగుంటుంది అనేది డీకోడ్ చేయడానికి ట్రై చేస్తే 7200 ఫస్ట్ 512 సీఈ 512 సీఈ అంటే కామన్ ఎరా. మనకు 7200 బీసీ బిఫోర్ కామన్ ఎరా త్రేతాయుగం అని చెప్పారు. సో, ముందుది వెనక్కి, వెనక్కి ముందుకెళ్ళింది. ఏం జరిగి ఉండొచ్చు అంటే 7200 బీసీఈలో రావణ యుద్ధం జరిగింది. యుద్ధంలో రావణాసురుడు చనిపోయాడు. తర్వాత త్రేతాయుగం ముగిసింది. త్రేతాయుగం ముగిసినప్పుడు ఏం జరిగింది? ఒక ఉల్క, ఖగోళం నుంచి ఒక ఉల్క వచ్చి భూమి మీద పడింది. సో, దాంతో ఆ యుగం అంతా అంతమైంది. అంటే ద్వాపర యుగంలో ఎలా అయితే సముద్రం ముంచేస్తుందో అలా అన్నది ఒక ఆయన పెట్టుకున్న థియరీ. అంటే సూపర్నోవా అని చెప్పొచ్చు ఆ ఖగోళం నుంచి వచ్చిన అగ్నిగోళాన్ని. సో, ఏం జరుగుతుంది? ఒక అగ్నిగోళం త్రేతాయుగం తర్వాత భూమి పైన పడి భూమి అంతా నాశనమై, అంటే ఇక్కడ ఉన్న జీవరాశులంతా నాశనమై ఒక కొత్త జీవి పుట్టింది అన్నది వాళ్ళ ఆలోచన. అందులో 512 సీఈకి వస్తే వారణాసి అనేది అప్పుడు బాగా డెవలప్ అయ్యి ఉంది. అంటే గుప్తులో ఎండింగ్ ఎరా అది. గుప్తకాలం మనం స్వర్ణయుగం గోల్డెన్ ఏజ్ అంటాము. అందులో గుప్తుల ఎండింగ్ కాలానికి 512 సీఈ వరకు వారణాసి అనేది టాప్ మోస్ట్ సిటీ అయింది. అక్కడ శివుడికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అక్కడే మన రుద్రుడు పుట్టాడు. ఆయన కొన్ని స్పిరిచువల్ థాట్స్ ఇవన్నీ ఉంటాయి. బేసిక్గా అడ్వెంచర్ ఇవన్నీ చేస్తూ ఉంటాడు. హీరోయిజం అనేది ఎక్కువ ఉంటుంది. అది వారణాసి స్టోరీ. సో, వారణాసికి దీనికి లింక్. నెక్స్ట్ ఏం జరిగింది? ఒక సముద్ర గర్భం, పెద్ద అంటార్క్టికా ఖండాన్ని చూపించారు. రాస్ ఐస్ షెల్ఫ్ అని పెట్టారు. అంటార్క్టికాలో రాస్ అనే సముద్రం పైన దాదాపుగా 4 నుంచి 5 లక్షల వరకు ఒక పలకలాగా మంచు ఏర్పడి ఉంది. దానిపైన ఇది రియల్. సో, పెద్ద ఐస్బర్గ్ అనేది ఉంటుంది. దాని లోతు చాలా లోపల వరకు ఉంటుంది. ఆ సముద్రం లోపల మొత్తం చీకటి, అసలు ఏమి కనిపించదు, లైట్ అనేది వెళ్ళదు. కానీ అక్కడ కూడా చిన్న జీవరాశులు ఉన్నాయి. అది సైంటిస్టులు దానిపైన రీసెర్చ్ చేస్తున్నారు. మెయిన్ ఇక్కడ ఏంటంటే న్యూట్రోనోస్ గురించి వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఏంటి న్యూట్రోనోస్ అంటే వీటికి అడ్డంకి అనేది ఉండదు. అంటే ప్రతి పదార్థం ఏది లేజర్ వేసినా ఏది వేసినా ఏదో ఒక అడ్డంకి అనేది ఉంటుంది. న్యూట్రోనస్కి అట్లా ఉండదు. అది ఎక్కడైనా సరే అన్నింటిని దాటుకొని ముందుకు వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరంలోకి న్యూట్రోనస్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ మన బ్లడ్ ఉంటుంది, కణాలు ఉంటాయి, శరీరము ఇవన్నీ ఉన్నప్పటికీ అవి దాటుకొని బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవి న్యూట్రోనస్ చేయగలుగుతాయి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలనీ ఉంది. ఆ కాలనీలో ఇల్లులు ఉంటాయి, అన్నీ ర్యాండమ్గా ఇళ్ళన్నీ ఉంటాయి. అక్కడ ఒక పిల్లిని వదిలేసామనుకో, అదేం చేస్తుంది? అన్నింటినీ గల్లీలు తిరుగుతూ తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. సో, అట్లా న్యూట్రోనస్ పనిచేస్తాయి. ఈ న్యూట్రోనస్ ఏం చేస్తాయి అంటే ఎంత దూరమైన లైటింగ్ లేని ప్రాంతాలను కూడా ఇవి ప్రయాణం చేస్తాయి. దాంతోపాటు ఈ ఐస్బర్గ్ లోపల ఏంటంటే మనం త్రేతాయుగంలో ఇది జరిగిందన్నాం కదా, సూపర్నోవా పడి. సో, దీని మూలాలన్నీ కూడా ఐస్బర్గ్ లోపల, అంటే ఆ రాస్ ఐస్ షెల్ఫ్లో ఉన్నాయి. ఇప్పటికీ దాని గురించి కూడా రీసెర్చ్ జరుగుతుంది, నిజంగానే జరుగుతుంది. సో, అప్పుడు జరిగిన దాన్ని దీని లోపలికి వెళ్ళి రీసెర్చ్ చేస్తుంది కుంభ టీం. కుంభ మనం అనుకున్నట్టుగా విలన్ కాదు, ఒక సైంటిస్ట్. ఎందుకంటే ఆయన స్టీఫెన్ హాకింగ్ లాగే గెటప్ అంతా ఇచ్చారు కాబట్టి విలన్ కాదు ఆయన సైంటిస్ట్. ఆయన ఈ న్యూట్రోనోస్ గురించి రీసెర్చ్ చేస్తున్నాడు. ఏంటి సూపర్నోవాస్, ఫ్యూచర్లో సూపర్నోవా వస్తే ఎట్లా అడ్డుకోవాలి ఏంటి అన్నది ఆయన రీసెర్చ్. దీనికే మన రుద్ర సాయం చేస్తాడు. సో, ఒకవేళ సూపర్నోవా పడితే జంతుజాలం అంతా నాశనం అవుతుంది. ఇది మనకి ఇక్కడ చూపించారు కదా ఆఫ్రికా కంట్రీలో. సో, ఈ జైవ వైద్యం ఉండే ఎకోసిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఆ సూపర్నోవా 2027లో భూమిని తాకబోతుంది. దీన్ని ఆపాలి. ఎక్కడ తగులుతుంది అది? 2027లో వారణాసిలోనే ఫస్ట్ ల్యాండ్ అవుతుంది ఆ సూపర్నోవా. అంటే ఫస్ట్ దాని ఫైర్ అంతా కూడా పడిపోతుంది. సో, వారణాసిలో పడిపోతుంది కాబట్టి ఈ న్యూట్రినోస్ని యూజ్ చేసుకొని వారణాసి దగ్గర ఉన్న మణికర్ణిక ఘాట్లో దీన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఒక బీమ్ లైటింగ్ని ఆకాశంలోకి పంపిస్తే ఆకాశంలో ఉన్న సూపర్నోవాని ఇది ఢీకొని అందులో ఉన్న కణాలను డియాక్టివేట్ చేసి ఈ న్యూట్రినోస్ పనిచేస్తాయి. ఇది నాకు అర్థమైన కాన్సెప్ట్. అంటే స్పిరిచువల్గా ఎకోసిస్టమ్ని కాపాడడం కోసము
ఈ సినిమా. అంటే సైన్స్ ఉంటుంది, స్పిరిచువాలిటీ ఉంటుంది, దాంతోపాటు ఎకోసిస్టమ్ని కాపాడడం ఇది అన్నది అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.